హలో అన్నయ్య గారు, కొంచెం ఈ నెలలో ఇబ్బంది అయ్యి కట్టలేకపోయానండి. వచ్చే నెలలో 2 కలిపి కట్టేస్తాను. రే బాలాజీ, అమ్మా, నీ ఉద్యోగ ప్రయత్నాలు ఎక్కడి దాకా వచ్చాయిరా? ఎవరి దగ్గరికి వెళ్ళి పని అడిగినా మినిమం ఎక్స్పీరియన్స్ కావాలంటున్నారు. పోనీ ఏదైనా పార్ట్ టైం జాబ్ అన్నా చెయ్యొచ్చు కదా. ఇంట్లో చాలా ఇబ్బందిగా ఉంది. అమ్మా, ఈ రోజుల్లో డెలివరీ బాయ్గా చేరన్నా కంపల్సరీ బైక్ కావాలమ్మా. ఏదైనా సెకండ్ హ్యాండ్ బైక్ అయినా తీసుకోవచ్చు కదరా. సెకండ్ హ్యాండ్ బైక్ అది కొనాలంటే మినిమం 25,000 కావాలి. ఎక్కడున్నా డబ్బులు? ఒక పని చెయ్యి, ఇదిగో ఈ దుద్దులు తీసుకెళ్ళి అమ్మేసి బైక్ తీసుకో. వద్దమ్మా, నాన్న గుర్తుకోనే ఇవి ఒకటే, వాటిని నేను అమ్మలేను. అమ్మొద్దురా, ఎక్కడన్నా తాకట్టు పెట్టి డబ్బు తెచ్చి బైక్ తీసుకో. నువ్వు దేనిలో ఒక దానిలో జాయిన్ అయిన తర్వాత అప్పుడు ఇడిపించి నాకు అమ్మలు నాకు తెచ్చివు, సరేనా? వద్దమ్మా. సరే. ఈ బైక్ చూడరా మామయ్య, NS 200 చాలా బాగుంది. ఒక నిమిషం ఫోన్ చేస్తా. నేను మాట్లాడతాను. హలో, రవి గారే అండి? అవునండి. అదే OLXలో 50,000 బైక్ 25,000కే పెట్టారు, నిజమేనండి? అవును భయ్యా, నేను CRPFలో పనిచేస్తున్నాను. నాకు హైదరాబాద్ నుంచి ఢిల్లీకి ట్రాన్స్ఫర్ అయ్యింది. నేను 3 డేస్లో వెళ్ళిపోవాలి. అందుకే బైక్ అర్జెంటుగా అమ్మేయాల్సి వస్తుంది. మీకు కావాలంటే ఇమ్మీడియట్గా అడ్వాన్స్ పే చేయండి. బైక్ కోసం నంబర్ ఆఫ్ కాల్స్ వస్తున్నాయి. భయ్యా కావాలి భయ్యా, ఇప్పుడే డెలివరీ చేస్తారా? ఇప్పుడు కొంచెం నేను బిజీగా ఉన్నాను భయ్యా. ఒక 10,000 పే చేస్తే ఈరోజు సాయంత్రమే మీకు పార్సల్ చేస్తాను. ప్రూఫ్ కోసం నా ఆధారు, నా జాబ్ ID సెండ్ చేస్తాను. ఆధార్ కార్డు, జాబ్ ID ప్రూఫ్ పంపించాడు రా, జెన్యూన్ పర్సన్ లా ఉన్నాడు. మళ్ళీ మిస్ అయిపోతాము. ముందు డబ్బులు ట్రాన్స్ఫర్ చేసేయి. 10,000 కొట్టే చెప్తాను ఆ నెంబర్కి. కుట్టు. ఓకే, కొట్టేసాను మామయ్య. భయ్యా, సార్ రవి గారు, మాది CRPF కాబట్టి మా బండి CRPF క్యాంటీన్ నుంచి బయటికి రావాలంటే దానికి ఓ 5,000 పే చేయాలి. సరే సార్, ఓకే సార్. మనకు బండి కావాలి, ఎలాగో డబ్బులు పే చేయాలి కదా. ఇంకో 5,000 కదా, కొట్టే. కొట్టేసాను మామయ్య. ఇప్పుడు మామయ్య ఒక నిమిషం. మామయ్య బైక్ అతను మాట్లాడు. సార్, నేను ఇప్పుడే బండి పార్సల్ చేయించాను. 2 రోజుల్లో మీరు ఇచ్చిన అడ్రస్కి వచ్చేస్తుంది. డెలివరీ అక్నాలెడ్జ్మెంట్ వాట్సాప్ చేస్తాను. ఇమ్మీడియట్గా బ్యాలెన్స్ అమౌంట్ సెండ్ చేయండి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. మామయ్య బైక్ పార్సల్ చేశారంట. ఇది రిసిప్ట్ కూడా పంపించారు. ఆ మిగిలిన బ్యాలెన్స్ కూడా కొట్టేమన్నారు. అమ్మయ్యా, ఎంత పని చేసావురా. CRPF అధికారని చెప్తే నమ్మానమ్మా. బైక్ పార్సల్ చేస్తారని చెప్పి డబ్బులు మొత్తం కాజేశారు. కష్టపడి రెక్కలు ముక్కలు చేసుకొని సంపాదించిన సొమ్మునంతా ఇలాంటి వాళ్ళు వచ్చి రాబందుల్లా కాజేస్తున్నారు. వదలకూడదు, వాళ్ళని ఊరికే వదలకూడదు. పోలీస్ కంప్లైంట్ ఇవ్వాల్సిందే. రే బాలాజీ, పదరా పోలీస్ స్టేషన్ కి కంప్లైంట్ ఇద్దారా. సోషల్ మీడియాలో గవర్నమెంట్ ఆఫీషియల్స్ అని చెప్పి మీకు ఫేక్ ఐడీస్ ప్రెజెంట్ చేసి మిమ్మల్ని మోసం చేయడానికి ట్రై చేస్తారు. మీకు తక్కువ రేట్కి ఇస్తామని చెప్పి ముందే మీ డబ్బులు తీసుకొని లాస్ట్కి ఆ వస్తువే మీకు పంపించకుండా మోసం చేస్తారు. జాగ్రత్తగా ఉండండి. మీకు ఫ్రాడ్స్ అని ఏ మాత్రం డౌట్ వచ్చినా సైబర్ క్రైమ్ నంబర్కి వెంటనే కాల్ చేయండి. అమ్మ లేట్ అవుతుంది, క్యారెట్ తీసుకురావే. రే ఇదిగోరా, నేను నువ్వేం తినలేదని ఈరోజు నీకోసం గుడ్డు కూర్చేసాను. తింటలేమ్మా. ఏం చేస్తున్నాడేంటి? సార్, నా వైఫ్ ను ట్రాప్ చేయడానికి న్యూడ్ పిక్స్ పంపిస్తావా? ఏదో మంచివాడివని జాబ్లో పెట్టుకుంటే ఇడియట్. నీ అంతు తెలుస్తాను. పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. సార్ నేనెందుకు పంపిస్తాను సార్? ఇప్పుడే నేను డ్యూటీకి బయలుదేరుతున్నాను సార్. నేను ఏ ఫొటోస్ పంపించలేదు సార్. చూస్తారా, నీ సంగతి ఏంటో చూస్తా. ఎవర్రా? ఏమైంది అలా ఉన్నావు? ఇదేడుస్తుంది. ఆగవే, ఎందుకు ఏడుస్తున్నావే? ఏమైంది? చెల్లి ఏమైందే? అన్నయ్య, అమ్మా
నా ఫొటోస్ అన్ని నోట్ ఫొటోస్ గా మార్ఫ్ చేసి సోషల్ మీడియాలో అందరికి షేర్ చేస్తానని బెదిరిస్తున్నాడు. ఎవడ్రాడు? అది నువ్వు లోన్ తీసుకున్నావంట కదా, అది రీపే చేయలేదని నా ఫొటోస్ అన్ని సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తానని వార్నింగ్ ఇస్తున్నారు. అవునరా, మేము మావయ్య కూడా ఫోన్ చేసి నువ్వు తీసుకున్న లోని వాడిని కట్టమని గోల్ చేస్తున్నారంట, లేదంటే ఇంటికి వస్తామని బెదిరిస్తున్నారంట. నేను తీసుకున్నది 20,000 అమ్మా, కట్టింది 45,000. ఇంకా ఎంత కట్టాలంట? మరి ఏందిరా ఈ గొడవ? చేసిందంతా చేసే లోపల దాక్కుంటా పెట్టరా, బయటికి రా. ఎద్దావా ఎరా, మీ పక్కింట్లో దిగిన పాపానికి మమ్మల్ని ప్రశాంతంగా బతకనివరా? ఏమైందన్నయ్య? ఏమైందని నెమ్మదిగా అడుగుతా వింటమ్మా. మీ ఓడి ఎవరి దగ్గర లోన్ తీసుకున్నాడంట, అది కాస్త ఎగ్గొట్టాడంట. ఆ యదవులందరూ నాకు కాల్ చేసి నన్ను నా కుటుంబాన్ని బండబూతులు తిడుతున్నారు. అయినా పోయిపోయి వాళ్ళందరికీ నువ్వు నా నెంబర్ ఎందుకు ఇచ్చావురా? ఒక్క నిమిషం బాబాయ్, మా పక్కింటి నెంబర్లు మా బంధువుల నెంబర్లు మీకెలా వచ్చినాయిరా? యాప్ ఇన్స్టాల్ చేసినప్పుడే మొత్తం నీ అన్ని డీటెయిల్స్ వచ్చేసినాయి, అర్థమైందా? నీ ఫోటోస్ నీ వీడియోలు అన్ని వచ్చినాయి. రే, తీసుకున్న దానికి అసలు దానికి మొత్తం వడ్డీ కట్టేశాను కదరా. కట్టిందే లేట్ ఫీజు, పెనాల్టీ దాని వడ్డీకే సరిపోయింది పైసలు. అసలు ఎవరా మీ అమ్మ మొగుడు కడతాడా? రే, ఇదంతా మోసం రా, మీరంతా చీటర్స్ రా. రే, మీరు అసలు మనుషులున్నారా? ఏదో అవసరంలో కొద్దిగా లోన్ తీసుకున్న పాపానికి నన్ను ఎంత హింసిస్తారా? ఇదంతా ముందే తెలిస్తే అసలు మీ దగ్గర నేను అప్పి తీసుకునేవాడిని కాదురా. చెలగల్లన్న రక్తం అంతా పీల్చేస్తున్నారు కదరా. అరే అరే, ఇవన్నీ అప్పులు తీసుకునే ముందు ఆలోచించాలి. కడతావా చేస్తావా? మొత్తం అయిపోయి నేను చచ్చిపోయా. ఇలాంటి యాప్స్ డౌన్లోడ్ చేస్తే మీ కాంటాక్ట్స్, ఫొటోస్, వీడియోస్ మరియు బ్యాంక్ అకౌంట్స్ హ్యాక్ చేసి డబ్బులు కట్టకపోతే ఆ ఫొటోస్ని రాంగ్గా మార్ఫింగ్ చేస్తామని బెదిరిస్తారు. అందుకే ఇలాంటి వాళ్ళని రిపోర్ట్ చేయండి. 1930కి ఫోన్ చేయండి, లేదా మీ దగ్గరలో ఉన్న సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్కి సంప్రదించండి. మై డియర్ ఫ్రెండ్స్, ప్లీజ్ బీ వేర్ ఆఫ్ సైబర్ క్రైమ్స్. దిస్ ఈజ్ అవర్ సోషల్ రెస్పాన్సిబిలిటీ. థ్యాంక్ యూ.